తిని కోరడం అంటే అందరి శ్రేయస్సు కోరుకోవాలి. సర్వే జన సుఖినో భవంతు అనుకోవాలి. అందరూ బాగుండాలి అనుకుంటే చాలు. వాళ్ళందరిలో మనం కూడా ఉంటాం కనుక మనకు వేరే ఒక్కళ్ళని వ్యక్తిగతంగా స్వార్థంగా కోరుకోవాల్సిన అవసరం లేదు. అట్లా మనస్సులో కూడా నోటితోనే కాదు, మనస్సులో కూడా ఎవరి గురించి మరి చెడు అనేది ఆలోచన చెయ్యకూడదు అని మనకి ఎప్పుడు చెప్తూనే ఉంటారు పెద్దలు. అట్లా మనస్సులోనే కదా అనుకుంది అనే భావం వదిలేయాలి. మనస్సు యొక్క ప్రభావం చాలా ఉంటుంది. ఆ మనస్సులో అనుకున్న దాని ఫలితం మళ్ళీ మనస్సుతో అనుభవిస్తాడు. శరీరంతో చేసిన ఫలితం శరీరంతో అనుభవిస్తాడు కనుక ఏది ఎక్కడికి పోదు. అందుకని ఎవరిని కూడా మీ నోటితో కానీ మనసుతో కానీ నాశనం అవ్వాలని పాడవ్వాలని తిట్టకండి. వాళ్ళ బుద్ధి ఏమనుకోవాలంటే వాళ్ళ బుద్ధి బాగుపడాలి, వాళ్ళు బాగుండాలి, వాళ్ళకి జ్ఞానం కలగాలి అని కోరుకోవాలి. ఒకడు బాగుపడితే వాడి వల్ల 10 మందికి ఉపయోగం ఉంటుంది. అంతేకాకుండా ఒకళ్ళ మేలు కోరుకున్నటువంటి వాళ్ళకి మంచే జరుగుతుంది. ఎందుకంటే ఈ సృష్టిలో మనం మనస్ఫూర్తిగా ఏది తలిస్తే అది జరగటం ఈ సృష్టి రహస్యం. అందుకే యద్భావం తద్భవతి అంటారు పెద్దవాళ్ళు. ఈ మనస్సులో ఏది ఉంటే అది జరుగుతుంది అని. ఏది మనం ఇస్తామో దానికి 10 లభిస్తుంది అని, చేసిన దానికి 10 రెట్లు తిరిగి వస్తుంది అని చెప్తారు కదా. చెట్టుకు నీరు పోస్తేనే కదా వృక్షమై పువ్వులు ఫలాలు ఇస్తుంది. సూర్యుడు నీరు స్వీకరించే కదా వర్షాలు ఇస్తున్నాడు. అలాగే ఇది కూడా. కనుక ఈ రోజు నుండి కయ్యానికి కాలు దువ్వకుండా బుద్ధి మారి మంచివారిగా మారాలని కోరుకోండి. అందుకే కదా రాముడు క్షమిస్తాను అని చెప్పి దేవుడయ్యాడు. అది వినని రాముడు మృతుడయ్యాడు. యుధిష్ఠిరుడు కూడా మహామహా పాపాత్ముల్ని కూడా క్షమించాడు. అందుకే ఆయన్ని అజాత శత్రువు అని కూడా అన్నారు కదా. మరి విభీషణుడు రక్షణ కోరి వస్తేనే ఇదేదో కుట్ర రామ, నువ్వు శరణు ఇవ్వద్దు అంటే రావణాసురుడు వచ్చి శరణు వేడినా నేను శరణు ఇస్తాను అని చెప్తాడు రాముడు. అట్లా మంచిని ఎప్పుడు ప్రోత్సహించాలి. పాపాత్ముల్ని కూడా క్షమిస్తాడు పరమాత్మ. యుధిష్ఠిరుడు కూడా అట్లాగే పాపాత్ముల్ని కూడా క్షమించాడు. చివరికి దుర్యోధనుని కూడా క్షమిస్తాను 5 ఊళ్ళు ఇవ్వమంటే వినకుండా కాలు దువ్వాడు, చివరికి చచ్చాడు. మేలు కోరుకోవటం మన వంతు, వినకపోతే ఆ ఫలితం అనుభవించటం వాళ్ళ వంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇది ఒక తపస్సులాగా మనం చెయ్యాలి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.